పిలుపు వినగానే ప్రతి మాతృమూర్తికి కలిగే పరవశం ఆనందానుభూతి. నామాలతో కొలువుపడేవాడు. ఏ పేరుని చెప్పను నాయన. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు. ఉమాపుత్రుడా? అవును ఉమాపుత్ర. నీ పుట్టుకతో మాతృమూర్తిని అనిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అమ్మా ఆకలిగా ఉందమ్మా. తొందరపడుతున్నాయన. తొలి ప్రార్థన నా చేత్తోనే జరగాలి. నాయన నేను ఒక పని చెప్తాను, చేస్తావా? కొండల్ని పిండి చేయమంటావా? రాక్షసులకు పిండి చేయమంటావా? అవేవీ వద్దు కానీ నేను శివదీక్ష పూర్తి చేసుకునే వరకు మందిరం వెలుపల కూర్చొని ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా కావలి కాయాలి. కాస్తావా మరి? ఓ ఆ దేవుడు వచ్చినా సరే వదలను. చిరంజీవి, ఇదిగో ఇది శక్తి ఆయుధం. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏ పరిస్థితుల్లోనూ దీన్ని చేదారినివ్వకు. ఓ అలాగే. అమ్మా నీ ఉండ్రాలు తింటూ కాలు కాస్తా. అలాగే నాయన. ఆగర్భ విరోధి అయిన హరి మీద మీ శక్తి ప్రయోగించలేదేమి? మీ యుక్తి పారదా? ఈ శక్తి చాలదా? అంతేరా? హరి అయిననేమి హరుడైననేమి అందరూ మా శక్తికి దాస్తులే. నారాయణ నారాయణ. దేవరా అందుకు తగుల మారి నారదుడు వస్తున్నారు. సందేహాసురా, ఆ జనదారిని ఒక ఆట ఆడించదని చూడు. అలాగే అలాగే. ఎలకబుద్ధి ఎలకబుద్ధి. నారాయణ. నారద, మాకు శత్రువైన హరిని మా ముందే స్మరించుటయ్యా. నారాయణ నామస్మరణ మాది మా నామమునే చెప్పు. జపించము నారాయణ నారాయణ. నారాయణ నామము నా ప్రాణము, నా గానము, నా సర్వస్వము. నేనెట్లు మానగలను? అటులనా? నమో అసురాయణ, నమో అసురాయణ. నారాయణ శబ్దము వదిలినావా నారద? కాళ్ళ తిప్పట కంఠ శోష తప్ప ఆ హరినామస్మరణ వల్ల నాకేమి ఒరిగినది? ఏ మేలు జరిగినది? ఏమి మిగిలినది? అసురాయణ, ఈ నాటి నుండి నిన్నే సేవించుకుంటా. నీవైనా నా కోరికలు తీర్చవా అసురాయణ? మా కోరికలు? అమృతపానం, రంభా సంభోగం, దేవేంద్ర భోగం ఒక్కసారి చవి చూడవలనని చాలా ఆశగా ఉన్నది అసురాయణ. అటులనా? సందేహాసురా, అర్థమైంది దేవరా. నారద, అమృతము కన్నా రుచికరమైన మాలోకపు మధురసం చవిచూడు, చవిచూడు. నమో అసురాయణ. మేయబల సంపన్న అసురకుల భోమ, ఋషిక సార్వభౌమ, నమో నమః, నమో నమః. ఇది మొదలు పెట్టనే కూడదు. పెట్టావా నారదా నీ పని? నారాయణ. ఇంతలో నాకేమైంది? ఈ మధు పాత్ర ఏమి నారద, అమృతపానము, రంభా సంభోగము, దేవేంద్ర భోగము కావలేనా? ఏమిటి? ఈ తుచ్చమైన మాటలు నేను ఉచ్చరించావా? ముషికాసుర, ఇది నీకు ధర్మముగా ఉన్నదా? గిల్లి కజ్జములు పెట్టడం నీకు వేడుక, మనసులు గిల్లి బెద్దములు పెట్టడం మాకు వేడుక. మా మనోవిభ్రమణ కారణి మాయావిలాసము ఎటులా ఎటులా మా వంటి జడదారుల పైన కాదు, చేతనైనా ఆ పరమేశ్వరిపై ప్రయోగించు నీ మాయా విలాసం.
పరమేశ్వరి పైన. అవును, గజాసురుని గర్భకుహరం నుండి ఈశ్వరుని రప్పించుటకై భవాని శివదీక్ష సాగించుతున్నది. ఎటులా ఎటులా శివదీక్ష సాగించుతున్నదా? అటులైన ఆమె దీక్షలు భంగం చేశాను. చూడు, చూచెదను చూచెదను. నారాయణ నారాయణ. శివదీక్ష. దేవరా దేవరా, ఒక చిన్న సందేహం. సందేహాసుర దేవరా, అది ఏ పార్వతీదేవి మందిరం. ప్రవేశ ద్వారమున ఎవడో పుడతడు కావలి కాయిస్తున్నాడు. అవును దేవరా. మేము లోపలికి ప్రవేశించి మా శాంబరీ విద్యా ప్రభావంతో ఆ శాంభవి దీక్షను భగ్నమనరుస్తా. దేవరా, ఈ ఒక్క అవకాశం మాకు కల్పించండి. అవును దేవరా, మేము ప్రయోజకులమని నిరూపించుకోనివ్వండి. అటులదే కొండు. ఎవరు మేమా? ఎవరైతేనేమి మా ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళటానికి వీల్లేదు. వేలడంత లేవు, మమ్మల్ని అడ్డు పెడుతున్నావా? ఈ పెడతడుతో మనకేం పని? జై మాత. ఏ మహావీరులు ఏమంటారు? పింగళా, నువ్వు తింటున్నది ఏమిటి? ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళ చూస్తేనే నోరు కోనేరవుతుంది. ఇవి కావాలంటే గుంజీలు తీయాలి. పట్టకోరా చెవులు. భలే, ఇంకా చాలు. మరి ఉండ్రాళ్ళ రండి. మమ్మల్ని ఆట పట్టిస్తున్నావు. ఈ దండంతో నీ పని సరే. ఒక అర్భకులు జయించలేకపోయా. చూడండిరా, మా మనోవిభ్రమణ జ్ఞాన శక్తితో ఆ పాలుని పిచ్చిగత్తులు వేయిస్తా. దేవరవారి శక్తిని కుద్దిగంతులు విధించాడు గుర్తుంది. మనం ఒక లెక్క. దేవేంద్రాది అష్టదిక్పాలకులనే గడగడలాడించిన మా శక్తి ముందు వీడొక లెక్క. తలపుకొడిన క్షణంలో వీడి గర్వం నడచగలడు. ఇది తరుణము కాలహరణమైన కార్యము చెడిపోవాలి.
ప్రస్తుతము మాయోపాయముతో పార్వతి దీక్షను భగ్నము చేయవలే. దండం పెట్టు ప్రభుగారికి దండం పెట్టు ప్రతాపమంతా చూపెట్టు గజ్జలు కల్లల గంతులు వేయి గజ్జలు కల్లన గంతులు వేయి వినోదాలతో వింతలు చేయి కంబళం కప్పిస్తాడు కంబళం కప్పిస్తాడు బంగారపు తోడు పేయిస్తాడు శివమూర్తి చేసిన నాట్య కౌశలం తిలకించండి గంధర్వులు మా ఆటపాటలకు సిగ్గుతో తలవంచాలండి కర్మవశమున మేము వేషాలు వేశాము దేశ దిమ్మలమై యాచింపవచ్చాము గలిగిన ధర్మ ప్రభువులు మాట తప్పని మహారాజులు అడిగిన దానికి కాదనబోదు అడిగిన దానికి కాదనబోదు ప్రాణమైన సరే ఇచ్చేస్తారు
పరమశివుని నిజ గర్భంలో పరమశివుని నిజ గర్భంలో దాచుకున్న శివ భక్తులు మీరు మీ ప్రదర్శన మనకు మెచ్చినాం. మీకు ఏమి కావాలనో కోరుకున్నాడు. నారాయణ నారాయణ. గజాసుర, తొందరపడి వాగ్దానం చేయవద్దు. వారు ఏం కోరతారో ఏమో. ఏమి కోరినా ఇస్తాం. నారద, మేము అపర పరమేశ్వర అవతారులం. వరాలు అనుగ్రహించటంలో ఆ శివులకు మేమేం తీసిపోం. అది నిజమే. అపర పరమేశ్వరుడు ఆడిన మాట తప్పని వారు. జంగమయ్యలు, గజాసుల వారి అనుగ్రహం లభించింది. మీ అదృష్టం ఫలించింది. మీ ప్రదర్శనమునకు తగిన బహుమానం లభించబోతుంది. అవునవును, కోరుకోండి, సందేహించకండి. రత్నారా, మణిమాన్యారా, మేము అందరిలాంటి యాచకులము కాము. జంగమయ్య భక్తులము స్వామి. మీ కడుపులో దాచుకున్న లింగమయ్యను మాకు ప్రసాదించండి. ఏమిటి విపరీతమైన కోరిక? వీరు గంగిరెద్దుల వారు కాదు, కపటవేషధారులైన దేవతలు. ఎంత మోసం! మోసం కాదు గజాసుర, లోకక్షేమం కోసం ఈ వేషాలు వేయవలసి వచ్చింది. అందరి వాడైన ఆదిశంకరుడు నీ ఒక్కడికే దక్కాలనుకోవడం స్వార్థం కాదా? అందరి హృదయాలలో వెలిగే ఆ ఆరణి జ్యోతిని నీ గర్భకుహరములో బంధించడం దుశ్చర్య కాదా? సృష్టికి ఆధారభూతులైన ఆది దంపతులను వేరు చేయడం దురుద్దేశం కాదా? ఏమంటావు? నారాయణ, మాట ఇచ్చే ముందు నా మాట వినిపి ఎంతవరకు వచ్చేదా? ఏమంటావు గజాసుర? అపర పరమేశ్వరుడనని ఆడిన మాట తప్పనని ప్రగల్భాలు పలికావే, ఇప్పుడు ఏమంటావు? ఆడిన మాట తప్పుతావా? అన్న మాట కాదన్న మాట మేమెరుగం. అయినా చేతులతో తీసేయటానికి శివుడేమీ ఆటబొమ్మ కాదు. చేతనైతే చేవ కలిగితే పాలలోచనాన్ని బయటికి రప్పించి తీసుకువెళ్ళండి. నారాయణ నారాయణ. గజాసుర, అదే చిక్కు సమస్య తెచ్చిపెట్టావు. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. తెలివన్న నీదే తెలివి. అవునవును, శివుణ్ణి రప్పించడం అంటే దిగంతులు వేసినట్టు కాదు. తీసుకువెళ్ళమనండి, చూస్తాం. సాంబ సదా శివ శంభో శంకర పరమ దయాకర భక్త శంకర నంది వాహన నాగభూషణ కాలలోచన భయ విమోచన కాలకూట విషకంఠాభరణ చంద్రచూడ హే గిరిజారమణ శ్రీకర శుభకర త్రిపురాసురహర సురగణ వందిత ముని జన సన్నుత. ఓం నమః శివాయ. అండపిండ బ్రహ్మాండమునంతా నిండి ఉన్నవో అఖిలాండేశ్వర దీనుల కాచే దీన శరణ్య భక్తుల పోచే పరమ భావన నామర వినవా రావా 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 రావా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ హర 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 శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. ఓం నమః శివాయ. శంభో శంకర సాంబ సదా శివ హర 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 శంభో శంకర శంభో శంకర సాంబ సదా శివ. స్వామి శంకర, భక్తవ శంకర, సురపక్షపాతంతో నువ్వు నాకు అన్యాయం చేశావా? వరం ఇచ్చినట్టే ఇచ్చి నాకు దూరం అవుతున్నావా స్వామి? గజాసుర, విపరీతమైన వరాలు విపత్కరాలు. ఆనాడే నిన్ను హెచ్చరించాము. నిజమే స్వామి, అజ్ఞానంతో అహంకారంతో నీ ఆదేశంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయాను.
కానీ దానికి ఇంత శిక్ష విధిస్తావా ప్రభు? నీ కొలువుకు నెలవై అనంతకోటి కాంతిపుంజాలతో ప్రకాశించిన ఈ శరీరాన్ని అంధకార బంధురం చేసి వెళ్ళిపోతున్నావా స్వామి? నిరంతరం నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ సమక్షంలోనే ఉండాలని కోరుకున్న నా కలలు చేస్తావా ప్రభు? గజాసుర, విచారించు. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాన్ని పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే. తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. అమ్మ ఆజ్ఞ. మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్తను. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రలోభనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచాల, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా? బాలక, జై మాతా! అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేస్తాను. జై మాతా! జై మాతా! ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించారు. పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకొని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభలేని పరిస్థితి, ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు,
మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ ధర్మాన్ని ధరించి కృత్యవాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలబెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగానే ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం, అంటే యమస్థానం. మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు. అదిగో ఆ చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసిపోదాం. నాయన, నీ ముద్దు మాటలు చదివి తీరా వినలేకపోయానే. ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని. నిన్ను చేసేసిలా చంపుకున్నాను. శివకోపానికి బలి చేశాను. అమ్మా భవాని, చింతించకు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ప్రభు, దశ దిశలు వెతికారు. ఉత్తర దిక్కున తలపెట్టి శయనిస్తూ ఈ గజానము మాత్రము దొరికినది. పరమేశ్వర, ఈ హస్తి మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠగా పెట్టు. వద్దు వద్దు. చంద్రబింబం వంటి చక్కని మోము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేదు. కాత్యాయని, నీ బిడ్డడు కారణ జన్ముడు. మూషికుని అంతమొందించుటకై అవతరించినవాడు. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు దిరూపుడు కావాలని కదా దైవ నిర్ణయం. ఏనుగుతల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి గుర్తు. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాం. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కాదనక చిరంజీవిని చేయండి. భవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. చిరంజీవి, చిరంజీవి, వీరే మీ పితృదేవుడు పరమేశ్వరుడు. వందనాలు. శ్రీరస్తు. వందనాలు. శుభమస్తు. వందనాలు. జయం. దేవతలు చేసిన కుతంత్రము. నారాయణ, ఆ తంత్రము అత్తడితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. ఏదో నీ శ్రేయోభిలాషిని కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటుల మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ పుడకడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడ? నారాయణ, నీ మారకులకు కావలసిన అర్హత లేని మమ్ములను జయించుటకు అయోనిజుడు బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాదు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈ
ఈశ్వరునిచే ఆ బాణుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి కావున విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు బ్రహ్మచర్య దీక్షాపరుడు సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే, అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలె. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో సూచన. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారజతాం ధ్రువం దేవేం వాచమజయంత దేవాః తాం విశ్వరూపాం వజమో వదంతే ముహూర్త గడియల మించిపోకుండా యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. సుప్రతిష్ఠితమస్తు అజం ముహూర్తస్తు. యజ్ఞోపవేతం ముక్కలైపోయింది. నారాయణ నారాయణ, ఏ యువతలో ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతమది. పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానన వారి యజ్ఞోపవీతాన్నయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. పవిత్రం ప్రజావతేర్యత్సాదం పురస్తాదే ఆదుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కొరికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్వ్యక్తి. వారి కార్యము జరిగిపోయినది. అయిననేమి ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానం కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించండి. పరమేశ్వర, తండ్రిగా తనయుడికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం. తానైనా ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో. ఇల్లులుగానే పండుగ కాదురా. కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక.
బడా గజానన బడా. నారద, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైన నారాయణ నారాయణ సర్వకళాది దేవత. మీరు భయలు తలుచుకుంటే కానిది కానిది ఏముంటుంది తల్లి? విద్యాభ్యాసం ముగిసింది. ఇక గజానున్న వారిని బ్రహ్మచర్య తపోదీక్షకు పంపడమే తరువాయి. కదిలితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారా? భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచిపెట్టమంటారా? నా వల్ల కాదు. నారాయణ, మమకార బంధం నుండి మహామహులు కూడా తప్పించుకోలేదనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తాత్కాలం. వాణి, మూషికాసుని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, చితేంద్రియుడు, సర్వశక్తి సముపాదితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక పీడించి పంపించు. మాతృత్వ మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు. నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయోస్తు. స్వామి గజానన, మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుజ్ఞ ఇవ్వండి. అవశ్యం. బుడతడుగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండంతో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడ ఉంటాం? అనుకుంటాం. చూపించింది శక్తి చూపిస్తాం. మా మాయశక్తితో వీళ్ళని గొడవలాడించి గొడవలు కొడతాం.
మేము ప్రయోగించిన శక్తులన్నీ వారి ముందు నిర్వీర్యములైన కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా సందేహమేలా? కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసినా ఇటులా ఎంత వారలైన కాంతదాసులే అని కదా ఆర్యోత్తు. ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒడ్డు చిటపటలు ఆడకపోవునా, గుటకలు వేగం మానునా. ఎట్లా 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 ఫలా ఫలా నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.